నుంచి కొన్ని శ్రేష్టమైన మాటలు ఈ రాత్రి మనం విందాం. మన ఉపవాస కూడికలకు ఒక నామకరణం చేశారు. కుటుంబ ఆశీర్వాద కూడికలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట విన్న తరువాత నేను దీని గురించి ఆలోచించినప్పుడు మనం ఏం చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి, ఏం చేస్తే ఆశీర్వాదాలు కలుగుతాయి అని మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాం. అసలు ఏం చేయాలి, మనం ఎలా చేయాలి, ఏం చేస్తే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, అసలు ఎలా మనం దేవునిలో ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి, వాటిని ఎలా పొందుకోవాలి, వాటిని ఎలా అనుభవించాలి, వాటిని ఎలా మనము మన కుటుంబం అనుభవించాలి అని చాలాసార్లు ఆలోచిస్తాం. కానీ ఈ రాత్రి కొన్ని మాటలు, ఏమిటి ఆ మాటలు అంటే, మన దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో, ఏ ఆశీర్వాదాల గురించి అయితే ఆలోచిస్తున్నామో, వాటిలో కొన్ని ఆశీర్వాదాలు రాత్రి మనము నేర్చుకున్న దేవుని లేఖన భాగంలో నుంచి. ఎందుకు అంటే మనము కుటుంబ ఆశీర్వాదాలు అవేంటో మనము ఈ రాత్రి గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ క్రైస్తవ కుటుంబాలు లేదా క్రైస్తవ సంఘాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే గనక, చాలామంది అనుకుంటారు మేము క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి, లేదా క్రీస్తు రక్తంలో మా కుటుంబం అంతా కడగబడింది కాబట్టి మేము క్రీస్తుకు ఏమంటారు కుమారులమై ఉన్నాం, కుమార్తెలమై ఉన్నాం అని చెప్తూ ఉంటారు. అయితే ఒక రక్తంలో కడగబడటం మాత్రము కాదు, కానీ జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము, ప్రేమ, ప్రార్థన, విధేయత, వీటన్నిటి ద్వారా కూడా మనము ఏమంటారు ఈ యొక్క దేవునితో సంబంధము లేదా సహవాసం మనము నిర్మించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రస్తుత కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన కుటుంబాలు, అంటే బయట కానివ్వండి లేదా క్రైస్తవ కుటుంబాలు కానివ్వండి, ఈ కుటుంబాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే కలహాలు, భయాలు, పోట్లాటలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే కుటుంబాల్లో శాంతి లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబాల్లో ఆనందం లేదు, కుటుంబాలకి సమాధానం లేదు. ఇవన్నీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు ఈ మాటని చెప్తున్నానంటే, అంటే ఇప్పుడు చాలా వరకు మనం చూస్తే నూతన గృహాలు ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళపైన, గృహాలపైన చక్కగా నీట్గా మంచి మంచి మాటలు రాసుకుంటారు. ఇది దేవుని నిలయమనో, లేకపోతే సమాధాన నిలయమనో, సంతోష నిలయమనో, ఈ పేర్లన్నీ మనం జ్ఞాపకం చూసుకుంటూ ఉంటాం. కానీ ఈ పేర్లు కనపడతాయి, కానీ కుటుంబంలో ఏం కనపడదు, ఆ సంతోషం కనపడదు, ఆ సమాధానము కనపడదు, ఆ ఆనందం కనపడదు. ఇవన్నీ కూడా మనకు కనిపించవు. ఈ రాత్రి దేవుని యొక్క ఆశీర్వాదాలు అంటే మనం ఎప్పుడు కూడా మనం పొందుకోవాలంటే ఏం చేయాలో నేర్చుకుంటాం కదండి. ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, దేవుని దీవెనలు పొందుకోవాలంటే మనము ఇలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలి నేర్చుకుంటాం. కానీ రాత్రి దేవుని ఆశీర్వాదాలు, ఆయన మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటో ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి యెషయా గ్రంథము 24వ అధ్యాయము, యెహోషువ 24:15 చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి 24వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి చూద్దాం.
ఆ 15వ వచనము ఆఖరి మాట చదువుకుందాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే సంగమా, యెహోషువ పలుకుతున్న మాటలో ఒక మంచి మాటకి కనపడుతుంది. ఏంటంటే యెహోవాను సేవించదము. ఈ క్రైస్తవ కుటుంబాలలో లేదా మనం ఈ రాత్రి ధ్యానం చేసుకుపోయే అంశభాగంలో క్రైస్తవ కుటుంబానికి ఆశీర్వాదాల్లో మొట్టమొదటి చూస్తే గనక మన క్రైస్తవ కుటుంబాల్లో లేదా మన గృహాల్లో ఏముంటుంది అంటే దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏముంటుందట? దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. ఎందుకు అంటే మనము ప్రార్థించినప్పుడు లేదా వ్యక్తిగతంగానో కుటుంబంగానో ప్రార్థించినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు లేదా వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, పాటలు పాడుతూ ప్రభువుని ఆరాధించినప్పుడు, వీటన్నిటి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనకు కనిపించే విషయం ఏంటంటే దేవుని యొక్క లేఖన భాగంలో ఒక మాట రాయబడుతుంది. ఎక్కడ 2-3 నా నామములా కూడి ఉంటారో నేను వారి మధ్యన ఉంటాను. దేని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి మనం తెలుసుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే ఆశీర్వాదం తెలుసా? మొట్టమొదటి ఆశీర్వాదం ఆయన సన్నిధి మన కుటుంబంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేవుని సన్నిధి ఏ కుటుంబంలో ఉంటుందో లేదా ఏ కుటుంబం పైన దేవుని యొక్క సన్నిధి ఉంటుందో ఆ కుటుంబాల్లో చాలామంది అనుకుంటారు దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు రావను, దేవుణ్ణి నమ్ముకుంటే ఇబ్బందులు రావను, దేవుణ్ణి నమ్ముకుంటే ఏ బాధలు రావను చాలామంది చెప్తుంటారు. కానీ కొంతమంది ఎలా ప్రశ్నిస్తారంటే, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారుగా, మీకెందుకు వస్తున్నాయి బాధలు? మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, మీకెందుకు వస్తాయి ఈ ఇబ్బందులు? మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, ఎందుకు మీ కష్టాలు వస్తాయని చాలామంది ప్రశ్నించవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసండి? ఎవరి గృహము పైన దేవుని సన్నిధి ఉంటుందో వారి గృహంలో మీరు చూస్తే గనక కష్టాలలో దేవుడు వారికి సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూస్తే గనక దేవుడు వారికి ఐక్యతను కలుగజేస్తాడు. రెండవదిగా, మూడవదిగా చూస్తే గనక పరీక్షల్లో మనకి జయాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ కుటుంబాల్లో ఆనందము లేదా సంతోషం అనేది మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా మనం నేర్చుకున్న మాట తెలుసండి, ఈ కుటుంబ ఆశీర్వాదాల్లో దేవుడిచ్చే మనకిచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఆయన సన్నిధి ఎవరితో ఉంటుంది? మన కుటుంబంతో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఎవరి కుటుంబం ఏదైతే దేవుని సన్నిధి ఉంటుందో లేదా ఎవరి కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుందో వారి ఇంటిలో ఎన్ని కష్టాలున్నా కానీ దేవుడు వారికి ఏం కలుగజేస్తాడు? సమాధానాన్ని కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి ఐక్యతను దేవుడు కలుగజేస్తాడు. కానీ ఈనాడు మనం చూస్తే చాలా మంది భావించేది ఏంటంటే, మనము ఈ దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు పొందుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదండి. చాలా పోరాటాలు చేస్తూ ఉంటాం, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం, చాలా పరీక్షలు మనం రాస్తూ ఉంటాం. కారణం ఏంటంటే ఈ ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకోవాలి అని. కానీ ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, ఆయన సన్నిధట ప్రతి దేవుని యొక్క ఎవరైతే దేవుని వెంబడిస్తారో, ఎవరైతే దేవుని ఆరాధిస్తారో వారితో లేదా వారిలో దేవుని యొక్క సన్నిధి ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. అయితే దీని అర్థం ఏంటంటే మనకు కష్టాలు రావని కాదు. దీని అర్థం ఏంటంటే మనకి ఇబ్బందులు రావని కాదు.
దీనికి అర్థం ఏంటంటే ఐక్యత లేకుండా ఐక్యతతో ఎప్పుడు ఉంటారని కాదు. దీని అర్థం ఏంటంటే జీవితంలో ఎప్పుడు కూడా ఆనందమే ఉంటుందని కాదు. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాల్లో నుంచి దేవుడు మనకు సమాధానాన్ని కలుగ చేస్తాడు. అప్పుడప్పుడు కుటుంబంలోనే కలహాలు రేగుతూ ఉంటాయి, ఐక్యత కోల్పోతాం. అయినప్పటికీ కూడా దేవుడు మనకి ఐక్యతను కలుగ చేస్తాడు. సంబంధాలు, తెగిపోయిన సంబంధాలు మరలా దేవుడు కడతాడు. అలాగనే చాలాసార్లు అనేకమైన ఇబ్బందులకు గురవుతూ ఉంటాం, అనేకమైన అనారోగ్యాల్లో పడిపోతూ ఉంటాం. కానీ వాటన్నిటి నుంచి దేవుడు మనకు బలాన్ని చేకూరుస్తాడు. చాలాసార్లు కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, కుటుంబం అంతా ఆనందంగా ఉండాలని కోరుకుంటాం, కుటుంబం అంతా కూడా సమాధానంగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఆర్థిక సమస్యలు కానివ్వచ్చు, లేదా అనారోగ్య సమస్యలే కానివ్వచ్చు, మరి ఇతర సమస్యలు ఏదైనా రావచ్చు. కానీ వాక్యం తెలియపరచినట్టు తెలుసా, వీటన్నిటిలో నుంచి దేవుడు మనకు ఆనందాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అన్నీ ఉన్న ఇంట్లో చూడండి, వాళ్ళకి కష్టాలు చాలామంది అనుకుంటారు, మాకు అన్నీ ఉంటే మాకు ఏ కష్టాలు ఉండవు అనుకుంటారు. మీ ఇంట్లో 2 కేజీలు బంగారం పెట్టుకుంటే మీరు ప్రశాంతంగా పడుకుంటారా? నిద్ర రాదు. లేదు, ఎవరైనా వచ్చి అమ్మ మీకు లాటరీ వచ్చింది, 1 కోటి రూపాయలు వచ్చినాయి అని చెప్పి తీసుకొచ్చి మీ ఇంట్లో 1 కోటి రూపాయలు పెడితే మీరు పడుకుంటారా? పడుకుంటారు ఎవరన్నా? ఎవరో పడుకోరు. ఆటలంగా చూస్తాం సరిపోద్ది, నిద్ర ఉండదు, సమాధానం ఉండదు. ఇంట్లో ఎవరన్నా వచ్చి పలకరిత్తాకు వచ్చినా వాళ్ళతో మాట్లాడలేము, లేదా ఇంట్లో వాళ్ళకి సరిగా భోజనం కూడా పెట్టలేము. కానీ జ్ఞాపకం చేసుకోండి దేవుని సంఘమా, మనకు కావలసింది ఏ రోజుకు ఆ రోజు దేవుడు మనకు సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి ఉదాహరణ ఎవరో తెలుసండి? ఇశ్రాయేలు ప్రజలే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి ప్రయాణమయ్యి పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్ళేంత వరకు మీరు జ్ఞాపకం చేసుకుంటే వారికి కావలసిన ప్రతీది కూడా దేవుడు అనుదినము వారికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకరికి ఇద్దరికి కాదు సుమా, ఎంతమంది అండి? లక్షలాది మంది ప్రజలు. వారందరికీ కూడా దేవుడు ప్రతి పూట వారికి ఆహారాన్ని సిద్ధపరిచాడు. జ్ఞాపకం చేసుకుంటే వారు మన్నా తిని బాబా మేము దీన్ని తినలేకపోతున్నామంటే దేవుడు వారికి ఏం చేశాడండి? మాంసాన్ని ఇచ్చాడు. కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు సమకూర్చాడు. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మీరు అనుకోవచ్చు కదా, అందులో ఏముంది బాబు, దేవుడు చేసి ఇవ్వగలడు కదా అనుకోవచ్చు. కానీ మీరు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ లేఖన భాగంలో ఒక మంచి మాట రాయబడుతుంది. శూన్యము నుంచట దేవుడు సృష్టిని కలుగజేశాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఏ ఆధారము లేని చోట భూమిని ఆధారంగా మలిచాడు దేవుడు. అలాగనే ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తులో నుంచి వారు బయటకు వచ్చేటప్పుడు వారు తినడానికి త్రాగడానికి అన్ని కూడా తెచ్చుకున్నారు. కానీ వారు ప్రయాణమై వస్తున్నారు, చూశారు. ఆ మార్గంలో వారికి ఎలాంటి సోర్స్ అంటే భోజనం తినడానికి ఎలాంటి అవకాశాలు లేవు. తాగడానికి నీరు గల నదులేమీ కూడా అక్కడ లేవు. అలాంటి ప్రదేశంలో నుంచి, అలాంటి ప్రాంతంలో నుంచి, అలాంటి సందర్భంలో నుంచి దేవుడు వారికి ఆహారాన్ని సమకూర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆశ్చర్యం చూడండి ఒకసారి. అసలు నీరు దొరికే ప్రాంతము కాదు అది. ఎంత వెతికినా వారికి నీరు దొరకదు. కారణం ఏంటో తెలుసా? వారు ఎక్కడున్నారండి? అరణ్యంలో ఉన్నారు. నీరు దొరకదు. ఏదన్నా కొనుక్కుందామని షాప్కి వెళ్తే అక్కడ షాపులేమి ఉండవు. లేదా ఎవరన్నా భోజనం పెడతారని చూస్తే ఇళ్ళేమి కూడా అక్కడ లేవు. అసలు ఏ ఆధారము లేదు. ఆధారము లేని చోట దేవుడు సమస్తాన్ని సమకూర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి
క్రైస్తవ కుటుంబంలో ఏ కుటుంబానికైతే సమాధానము లేదో, ఏ కుటుంబంలో అయితే ఐక్యత లేదో, ఏ కుటుంబం అయితే ఆనందంగా లేదో, ఈ రాత్రి నా దేవుడు ఆ కుటుంబానికి సమాధానము కలుగజేయునుగాక, ఆ కుటుంబానికి ఐక్యత కలుగజేయునుగాక, ఆ కుటుంబానికి ఆనందం కలుగజేయునుగాక. కాబట్టి రాత్రి నేను గ్రహించాల్సింది మొట్టమొదటి విషయం, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా జ్ఞాపకం చేసుకుందాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం భాగాన్ని చదువుకుందాం. దయగలిగి క్రీస్తునందు దేవుడు ఒకరినొకరు క్షమించుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా చూస్తే గనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, రెండవ ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఎలా క్రైస్తవ కుటుంబాలకి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు అంటే, ప్రేమ మరియు క్షమాపణ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ మరియు క్షమాపణ ద్వారా దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎలాగో తెలుసండి, మనము దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనల్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటామో మనం ఏం చేయాలి? ఇతరులను కూడా అలాగనే ప్రేమించాలి కదండి. మనము చాలాసార్లు చెప్తూ ఉంటాం, నేను దేవుణ్ణి అసలు ఈ లోకంలో ఉన్న దానికి అన్నిటికంటే ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తున్నాను, అసలు నేను ప్రేమించినట్లుగా ఈ లోకంలో ఎవరో కూడా దేవుణ్ణి ప్రేమించరు, అంతగా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని చెప్తుంటారు. అయితే జ్ఞాపకం చేసుకోండి దేవుని సంఘమా, మనము ఎలాగైతే ప్రేమిస్తున్నామని చెప్తున్నామో, ఎలాగైతే ప్రేమిస్తున్నానని, నేను ప్రభువుని ప్రేమిస్తున్నానని చెప్పగలుగుతున్నామో, అలాగునే మనము ఏదైతే పొరపాట్లు చేస్తామో, తప్పిదాలు చేస్తామో, లేదా ప్రభు దృష్టికి ఏదైతే పాపాలు చేస్తామో, వాటన్నిటి నిమిత్తమే మనము ప్రభు సన్నిధిలో క్షమాపణను పొందుకోవాలి. ఈ రాత్రి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, చాలామంది ప్రభువుని ప్రేమించగలుగుతారు, చాలామంది ప్రభువుని ప్రేమిస్తారు, లేదా ఏదో ఒకటి దేవుని కొరకు ఏదో ఒకటి చేస్తారు. కానీ మనం చేసిన పొరపాట్లు, మనం చేసిన తప్పిదాలను బట్టి ప్రభు సన్నిధిలో ఎవరు కూడా క్షమాపణను అడగరు. అసలు ఒకవేళ అడగాల్సిన అవసరం వచ్చిందనుకోండి, ఏమని అడుగుతారో తెలుసండి? తెలుసో తెలియకో చేసిన తప్పులను క్షమించు ప్రభు అంటారే తప్ప, అయ్యా నేను ఈ పాపము చేశాను, ఈ తప్పిదం చేశాను, నన్ను క్షమించు ప్రభు అని ఎవరో కూడా అనరు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, అన్ని మాటలు తల్లిదండ్రులకు చెప్పలేరు, అన్ని మాటలు స్నేహితులకు చెప్పలేరు, అన్ని మాటలు బంధువులకు చెప్పలేరు. కానీ ఎవరికన్నా చెప్పాల్సింది అంటే చెప్పగలిగిన ఎవరు ఉన్నారంటే అది నా దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే తల్లిదండ్రులు చేయలేనిది, అన్నదమ్ములు చేయలేనిది, అక్క చెల్లెలు చేయలేనిది, స్నేహితులు చేయలేనిది, బంధువులు చేయలేనిది నా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ మనము మన తల్లిదండ్రుల దగ్గర, బంధువుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెల దగ్గర ఫలానా తప్పు చేసామని ఒకవేళ చెప్పామే అనుకోండి, వాళ్ళు పర్లేదులే అన్నా కానీ ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తారు? వాళ్ళు హేళన చేస్తారు. కానీ నా దేవుడు మనల్ని అపహసించేవాడు కాదు. నా దేవుడు ఏం చేస్తారో తెలుసండి? మనం చేసిన పొరపాట్లు ప్రభు సన్నిధిలో గనక ఒప్పుకోగలిగితే మనల్ని క్షమించి మనల్ని ఆశీర్వదించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అంటే
ఎందుకు అంటే ప్రభువు ఎప్పుడు కూడా అంటే దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన చాలా స్పష్టమైన మాటలు వాక్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటి ఆ మాటలు అంటే, ఒకడు చూస్తే గనక నా దేవుడు అబద్ధాలను సహించేవాడు కాదు కదండి, అబద్ధాలు సహించేవాడు కాదు. ఎందుకు ఈ మాట నేను పలికాను అంటే, మనము ప్రార్థన చేసేటప్పుడు అన్ని అబద్ధాలు ప్రార్థనలే చేస్తాం. ఏ ఒక్కళ్ళు మంచి ప్రార్థన చాలా తక్కువ చేసేవాళ్ళు. కారణం ఏంటంటే, మనకి ఏది అవసరమో దాన్ని చాలా స్పష్టంగా దేవునికి చెప్తాం, కానీ మనము దేవునికి వ్యతిరేకంగా ఏది చేసామో అది స్పష్టంగా దేవుని సన్నిధిలో మనం చెప్పటానికి ఇష్టపడం. చెబితే ప్రభు ఏమనుకుంటాడని చాలామంది చెప్పరు. చెబితే దేవుడు మరలా మనల్ని శిక్షిస్తాడేమోనని చాలామంది దాచుకుంటారు. కానీ నా దేవుడు చెప్తున్నాడు తెలుసా, ఆయన సన్నిధిలో మనము ఏ తప్పిదాలైతే మనం చేశామో, పాపములు చేశామో, వాటిని గనక ఒప్పుకుంటే వాటిని బట్టి మనకు దేవుడు ఏం చేస్తాడట, మేలులు చేసేవాడు. వాటిని క్షమించి మనకు మేలు చేసేవాడు నా దేవుడు. కానీ మనం ఏం చేస్తామో తెలుసండి, తెలుసా, మేలులు పొందటానికి ఏదైతే చేయాలో దాన్ని చేయకుండా, దేన్నైతే అసలు ఏదైతే అవసరం లేదో దానికోసం మనం ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటాం. ఎలా అంటే, మనకు కావలసిన దాన్ని, మనం పొందుకోవలసిన దాన్ని, మనకు అవసరమైన దానికోసం ఎంతగానో ప్రార్థన చేస్తాం. ఎంతగా ప్రార్థన చేస్తాము అంటే, అవసరమైతే 2 రోజులైనా ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేస్తాం. లేదో 2 రోజులు కాకపోతే 3 రోజులైనా ఉంటారు కొంతమంది. 3 రోజులు కాకపోతే ఇంకెక్కువ రోజులైనా ఉండి వాటిని పొందుకునేంత వరకు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తారు. చేయొద్దని నేను అనట్లేదు, కానీ మనం దీనికి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తున్నామో మరొక దాని వైపు దానికి కూడా మనం అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు మీరు ఈ కాయిన్ మీద అటు ఇటు 2 డిఫరెంట్ బొమ్మలు ఉంటాయి కదండి, అవునుంటాయి కదా. ఒకదానికే విలువ, మరొక దానికి విలువ లేదని చెప్పడానికి అవకాశం ఉందా? ఎవరైనా చెప్పగలలాగా? మనం వేస్తాం కదా, ఈ కాయిన్ పైనేమో సింహాలు ఉంటాయి కదా, సింహాలు ఉన్నాయి కాబట్టి ఇటువైపునే బలం ఎక్కువ, ఇటువైపున ఏముంది నెంబర్ ఉంటుంది కాబట్టి దీనికి అంత విలువ తక్కువ అని చెప్పగలుగుతామా? అసలు అలా అనగలమా? మనం ఒకవేళ అన్నా కానీ దాని విలువ అనేది తగ్గదు. ఎందుకంటే ఎటువైపు చూసినా దాని విలువ అలాగనే కనిపిస్తుంది. ఎటువైపున మనం ఇతరులకు ఇచ్చినా దాని విలువ అలాగే ఉంటుంది కదండి. ఇటువైపున సింహాల బొమ్మ ఉంది కాబట్టి ఈ 2 రూపాయలు చల్లవడానికి అవకాశం లేదు. ఎవరైనా చెప్తారా, ఇటు తిప్పిపోయా ఇటు పక్క 2 రూపాయలని కాబట్టి 2 రూపాయలు తీసుకుంటాను ఎవరు అంటారా? ఎవరు అనరు. అలాగనే ఒకవైపు మనకు దేనైతే కావాలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం చూసారా, బాగానే ఉంది. కానీ మరొక వైపు మనం ఏం పొరపాట్లు చేసామో దాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోవడానికి మనకి మనసు అనేది రాదు. ఎంత ప్రయత్నించినా అవసరమైతే ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఎందుకంటే అలవాటు లేని ప్రార్థన ఒకవేళ చేసినా కానీ రాదు నోట్లో నుంచి. ఈ రాత్రి మనము ఎలా అయితే మన అవసరత కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో అటు రీతిగా మనం చేసిన పొరపాట్లను బట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణలు మనం కూడా దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి. కారణం ఏంటంటే ఆయనకు తెలియకుండా మనం ఏది కూడా చేయలేము. మీరు అనుకోవచ్చు,
అయ్యా నేను చాలా తప్పిదాలు చేశాను, చాలా పొరపాట్లు చేశాను, చాలా పాపాలు చేశాను, అవన్నీ దేవునికి తెలియకుండా చేశానంటావా, మరలా ఆయనకి చెప్పాలా అని అనుకుంటారు చాలామంది. ఆయనకు తెలియకుండా మనం ఏది కూడా చేయలేము. కనీసం మన కళ్ళు ఒక్కసారి అలా మూసుకొని కూడా మూసుకోలేము. ఒకవేళ తెరవాలన్నా కానీ తెరవలేము వితౌట్ హిస్ నాలెడ్జ్. ఆయన సెలవు లేకుండా మనం ఏది కూడా చేయలేము. ఆయనకి తెలియకుండా ఏదైనా చేద్దామనుకున్నా కానీ ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనము దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్న మనము, ఈ ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనలో ప్రేమ మరియు క్షమాపణ అనేది రెండూ ఉండాలి. లవ్ అండ్ ఫర్గివ్నెస్, ఈ రెండు విషయాలు కూడా మనలో కనిపించాలి. వీటికి మంచి ఎగ్జాంపుల్ ఎవరంటే నా ప్రభువు అయిన క్రీస్తే. ఆయన నీ కొరకు నా కొరకు లేదా నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మనందరినీ కూడా ప్రేమించి మన కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని అప్పగించాడు. అదే కలువరి శిలువలో మనం చూస్తే గనుక తనెవరైతే బాధించారో, తనెవరైతే ఇబ్బంది పెట్టారో వారి నిమిత్తమై తండ్రికి ప్రార్థించాడు. ఏమని? వీరిని క్షమించమని. అలాంటి మనస్సు మనలో ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. వాటి ద్వారా దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడవదిగా చూద్దాం, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచన భాగాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలాసార్లు మనం ఎవరి కోసం చెప్తామంటే పిల్లల కోసం చెప్తాం కదండి. ఇది పిల్లల కోసం రాయబడింది కాబట్టి సండే స్కూల్లోనో లేకపోతే పిల్లలతో మాట్లాడినప్పుడు ఈ విషయాలు మనం ప్రతిసారి కూడా ప్రస్తావిస్తూ ఉంటాం. కానీ ఈ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, బాలుడు నడవలసిన త్రోవ, ఇది ఎవరు నేర్పించాలి? ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులే కదండి. అంతేనమ్మా? మాకు సంబంధం లేదు బాబు, మేము కంఠం వరకే, నేర్పించేదంతా బళ్ళు నేర్పిస్తారు, అక్కడ నేర్చుకుని ఇక్కడికి వచ్చి మాకు నేర్పిస్తారంటారేమో చాలామంది. చాలాసార్లు చెప్పేది ఏంటంటే, ప్రతి బాలుడికో లేకపోతే ప్రతి ఒక్క పిల్లలకంట వాళ్ళ ఫస్ట్ స్కూల్ ఏదంటే తల్లి యొక్క ఒడి కదమ్మా. దే లెర్న్ ఫ్రమ్ దేర్ మదర్. తల్లి దగ్గర నుంచి వారన్నీ కూడా మొట్టమొదటిగా నేర్చుకుంటారు. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే, ఈ విషయాలు ఒకసారి అర్థం చేసుకుంటే, తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. ఎలా ఉండాలి? పేరెంట్స్ మస్ట్ బి ఎన్ ఎగ్జాంపుల్ టు దేర్ చిల్డ్రన్. తల్లిదండ్రులు పిల్లలకు ఒక ఆదర్శంగా ఉండాలి. ఎందుకు అంటే చిన్నపిల్లలు మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలా మనకి తెలిసిన విషయమే, పెద్ద ఏమంటారు కొత్త విషయాలు ఏం కాదు, కానీ పిల్లలు చాలా త్వరగా నేర్చుకుంటారు కదండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే కిడ్స్ ఆర్ వెరీ క్విక్ ఇన్ లెర్నింగ్. ఒకవేళ అంటే మీరు ఏది చెప్తారో ఏది నేర్పిస్తారో వాటిని త్వరగా వాళ్ళు నేర్చుకుంటారు. మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలకి ఏదన్నా ఒకటి రెండు నేర్పించండి, వాళ్ళు వెంటనే నేర్చేసుకుంటారు. అందుకని చాలామంది చెప్తుంటారు, ఒకవేళ మీకు ఏదన్నా భాష నేర్చుకోవాలంటే, అంటే వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే
పిల్లల దగ్గరికి వెళ్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది, ఒక నెలలో నేర్పించేస్తారు మీకు. ఎందుకంటే వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం అలా ఉంటుంది. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ లెర్నింగ్. వారు చాలా త్వరగా నేర్చేసుకుంటారు. ఈ రాత్రి ప్రతి తల్లిదండ్రులు కూడా ఎలా ఉండాలి అంటే పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చూసే ప్రతి చూపు, మనం నడిచే ప్రతి నడవడిక మన పిల్లలు ఏం చేస్తారు? జాగ్రత్తగా గమనిస్తారు. గమనించి దాన్ని మరలా వాళ్ళు రిపీట్ చేస్తారు. అంటే మనం ఎలా అయితే నడిచామో వారు కూడా అలాగే నడుస్తారు, ఎలా అయితే మాట్లాడామో వారు అలాగే మాట్లాడతారు. మనం ఎలా అయితే ఏమంటారు పనులు చేసామో అలాగే వారు కూడా పనులు చేస్తారు. కానీ అలా చేసే టైంలో చాలాసార్లు ఏం చేస్తాం తెలుసండి, అలా చేయకూడదని వెంటనే వాళ్ళని మందలిస్తాము, లేదా 1-2 దెబ్బలు కూడా వేస్తాం. వేసే ముందు మనం ఒకసారి ఆలోచించాలి, వీళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అని. ఎవరు నేర్పారు, ఎక్కడ నేర్చుకున్నారు ఈ విషయాలంటే ఎవరు నేర్పారమ్మా వాళ్ళకి? ఎవరు నేర్పించలా, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వారు నేర్చుకున్నదే. ఈ రాత్రి ఈ 3వ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, పిల్లలు దేవుడు మనకు అనుగ్రహించిన ఒక ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు ఎందుకంటే మనం పొందుకున్న ఈ పిల్లలు చూశారు, ఆల్ దీస్ కిడ్స్, మగపిల్ల కానివ్వండి, ఆడపిల్ల కానివ్వండి, వీరందరూ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానం ఇది కదండి. మనందరూ చెప్తుంటాం కదా, పిల్ల పుట్టినప్పుడు మనం చెప్తుంటాం చూసారా, ప్రభువు మనకు అనుగ్రహించిన బహుమానం మనం చెప్తుంటాం కదండి. ఇట్స్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు. అయితే ఈ ఆశీర్వాదాలు మనం ఎలా వీటిని ఎలా చూసుకుంటున్నామో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. కారణం ఏంటంటే, ఏదో నామకార్థంగా మనము చాలామంది చూస్తే కనుక పిల్లలను పిల్లలు వారు కలిగిన తర్వాత కొంత కాలం వరకు వాళ్ళు జాగ్రత్తగానే చూసుకుంటారు పిల్లల్ని కదండి, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ వారు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు తెలుసండి, ఇంకా వాళ్ళని విడిచిపెట్టేస్తారు, వాళ్ళ మార్గంలో వాళ్ళని విడిచిపెట్టేస్తారు. వాళ్ళు ఎలా నడుచుకున్నా పర్లేదని చూస్తారు. అది మనకి ఇక్కడే సాధ్యం అవుతుంది. కానీ మన రాత్రి నాన్నగారు కూడా చెప్పినట్టున్నారు, ఈ సౌత్ కొరియా కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, మిగతా కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు అంటే తెలుసండి, ఒక బాలుడు కానివ్వండి, లేకపోతే ఒక ఆడపిల్ల కానివ్వండి, వాళ్ళు 15 years అంటే 15-17 సంవత్సరాలు వచ్చినప్పుడు ప్రతి దేశంలో ఉన్న ప్రతి యవనస్తురాలు ఏం చేయాలి తెలుసండి, వాళ్ళు ఆర్మీకి జాయిన్ అవ్వాలి. లేదు నా వల్ల కాదు అనడానికి అవకాశము లేదు. ఇట్స్ ఎ మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే పుట్టినప్పుడు పేరు ఎంటర్ చేస్తారు కదండి, అలా ప్రతి వారి పేరు కూడా ఎంటర్ అవుతుంది. సో అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, వాళ్ళు కంపల్సరిగా 2 సంవత్సరాలు వాళ్ళు ఆర్మీలో ఉండాలి. అలా ఆర్మీలో మాత్రం ఉండటం కాదు, కానీ అక్కడ వాళ్ళు చదువుకుంటూనే ఉంటారు. దానితో పాటు ఈ యొక్క ఆర్మీ యొక్క సిద్ధాంతాలన్నీ కూడా నేర్చుకుంటారు. ఎలా అంటే వారి యొక్క దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా రక్షించుకోవాలని వారు నేర్చుకుంటారు. అందుకని మీరు చూస్తే కనుక అంటే అదర్ కంట్రీస్లో పిల్లలు యుక్త వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టేస్తారు. అసలు వాళ్ళ ఇంట్లో ఉండరు, ఇంకా వాళ్ళే బయటికి వెళ్ళి ఎక్కడొక్కడ ఉండి, హాస్టల్లో ఉండో లేకపోతే రూమ్స్లో ఉండి వాళ్ళే కావాల్సిన డబ్బును సంపాదించుకుని, వాళ్ళే చదువుకుని, వాళ్ళకు ఉన్నతమైన స్థాయికి వస్తుంటారు. ఎందుకు ఈ విషయాలను చెప్పాను అంటే, మనకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలను మనం ఎలా చూసుకుంటున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటంటే, వాళ్ళను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము వారిని సరైన మార్గంలో నడిపించినప్పుడు వారు అందులోనే నడుస్తారు. అంతేగాని చిన్నపిల్లడు కదా ఇప్పుడే ఉందిలే అని వాడికి
వాడికి ఇష్టం వచ్చిన మాటలు నేర్పించామనుకోండి, పెద్ద అయిన తర్వాత వాటిని అలాగని కంటిన్యూ చేస్తాడు. మా కొల్లికి ఒకసారి ఒక మాట చెప్పాడు. చాలామంది అంట మంచి మాటల కంటే చెడు మాటలు త్వరగా నేర్చుకుంటారట కదండి. మంచి మాటల కన్నా బూతులు త్వరగా నేర్చుకుంటారంట. మనము పిల్లలను సరియైన మార్గంలో వారిని పెంచినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము కన్నులారా చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి రాత్రి చాలామంది ఆశీర్వాదాలు పొందుకున్న వారు ఉన్నారు, పొందుకోవలసిన వారు కూడా ఉన్నారు. ఏ ఆశీర్వాదము? ఈ బహుమానం అనే ఆశీర్వాదం. పొందుకున్న వారు మనము ఎలా వారిని పెంచాలో మనం ప్రతిరోజు కూడా దేవుణ్ణి అడగాలి. ఒక మాటలో చెప్పాలంటే ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా వారికి ప్రార్థన నేర్పించాలి. ఒకవేళ నేర్పించకపోయినా మనం ప్రార్థన చేస్తుంటే ఆటోమేటిక్గా వారు కూడా ప్రార్థన చేస్తారు కదండి. పరిశుద్ధ లేఖన గ్రంథంలో చూస్తే కనుక యోబు గారు వారి పిల్లల కొరకు ఏం చేశాడమ్మా? ప్రతి దినము కూడా ప్రార్థన చేసేవాడు. ఈ రాత్రి మనము మన పిల్లల కొరకు లేదా వ్యక్తిగతంగా ప్రార్థించినా పర్లేదు, రెండవదిగా పిల్లల కోసమైన మనము ప్రార్థించే వారిగా ఉండాలి. రెండవదిగా చూస్తే గనక దేవుని యొక్క వాక్యం వారికి మనము నేర్పించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మన వారికి నేర్పించాలి. మంచి అలవాట్లను వారికి నేర్పించే వారిగా ఉండాలి. దానికన్నా ప్రాముఖ్యంగా మనం వారికి ఆదర్శంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటంటే మీరు చూస్తే గనక చిన్నపిల్లలు బయట వారు ఏదన్నా కొంచెం అనరాని మాటలు లేకపోతే అనకూడని మాటలు అన్నారు అనుకోండి, వాళ్ళు ఎవరు తిడతారో తెలుసా? తల్లిదండ్రులు తిడతారు. భలే పెంచారా మీ నాన్న, భలే పెంచిందిరా మీ అమ్మ అంటారు తప్ప ఎందుకురా మాటలు అన్నామని ఎవరో కూడా అనరు. దయచేసి రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుందాం. మనము మనకు అనుగ్రహించబడినటువంటి ఆశీర్వాదాలను ఎలా పెంచుతున్నామో ఈ రాత్రి మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒకవేళ మనము సరైన మార్గంలో వారిని పెంచకపోతే, సరైన మార్గంలో వారిని నడిపించకపోతే గనక దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క మాదిరిని వారికి మనము బోధించకపోతే వారు మంచి మార్గంలో వారు నడిచే మంచి మార్గాన్ని విడిచిపెట్టేసి చెడు మార్గాన్ని వారు త్వరగా అలవాటు చేసుకుంటారు. అలా అలవాటు చేసుకున్నప్పుడు మనం ఎంతగా ప్రాధేయపడినా, ఎందుకంటే పోయినసారి మీకు చెప్పాను కదా, మనకన్నా బలం కలిగింది ఎవరమ్మా? మనకన్నా బలం కలిగింది అపవాది. మనకన్నా బలం కలిగింది. ఒకవేళ నేను ఎలాగైనా ఎదిరిస్తానని ఒకవేళ ప్రయత్నం చేసినా మనం బోర్లా పడతామే తప్ప దాన్ని ఎదిరించగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది అంటే, ఎవరైతే దేవుని యొక్క వాక్యము చేత నింపబడి ఉంటారో వారికైతే అపవాది లొంగుతుంది. కానీ నేను ఏదైనా చేస్తానో, అసలు నన్ను చూడంగానే అపవాది గజగజ వణికిపోతున్నాను కనుక వెళ్ళామనుకోండి, అలాగనే బైబిల్ గ్రంథంలో కూడా జరిగింది కదండి. బైబిల్ గ్రంథంలో జరిగితే అలాగనే ఒక మనిషి వెళ్తేనట అపవాది ఏం చేసిందమ్మా? ఎర్రగొట్టిందంట. ఎర్రగొడతాం మాత్రమే కాదు కానీ 10 మందిలో పరువు కూడా తీసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనము సరి అయిన మార్గంలో మన పిల్లను నడిపించాలి. వారు ఒకవేళ అనకూడని మాట అన్నప్పుడు అది సరైన మాట కాదని వారికి మనము నేర్పించాలి. అంతేగాని మనం గనక కొట్టేమే అనుకోండి, ఏంటమ్మా కొట్టేమే అనుకోండి, ఒకవేళ గనక వాళ్ళు మంచిగా తీసుకుంటే మరలా మాట అనరు. ఒకవేళ గనక ఆ మాట తీసుకోలేదనుకోండి, ప్రతిసారి కూడా కొట్టించుకోవడానికి ఇష్టపడతారే తప్ప ఆ మాట మాత్రము మానరు. కాబట్టి రాత్రి మనము మన పిల్లలకు
మనము ఆదర్శంగా ఉండాలి. ఎందుకు అంటే వారు మనకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని, చాలామంది అనుకుంటారు పిల్లలకు మాత్రమే కాదు కానీ, మత్తయి సువార్త 5:16 మంచి మాట రాయబడింది, చూద్దామా? మత్తయి సువార్త 5:16 ఒక మాట రాయబడింది, ఒకసారి చూద్దామా? మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఏ కుటుంబం అయితే ఆశీర్వాదాలు పొందుకుంటుందో ఆ కుటుంబంట ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల్లో ఏ కుటుంబం అయితే ఆశీర్వదించబడిందో ఆ కుటుంబట ఇతరులకు కూడా ఆశీర్వాదముగా ఉంటుంది. నీ కుటుంబానికి మాత్రమే కాదు కానీ, నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలను బట్టి నీవు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటంటే మనము దేవుని యొక్క వాక్యము చేత వెలిగించబడ్డాం. దేవుని యొక్క వాక్యములో ప్రకాశించబడ్డాం. దేవుని యొక్క వాక్యము చేత మనము వెలిగించబడిన వారము. అలా వెలిగించబడిన మనము ఎవరైతే చీకటిలో ఉన్నారో, ఎవరైతే ఇంకా అంధకారంలో బ్రతుకుతున్నారో అలాంటి వారికి మనము వెలుగుగా ఉన్నాం. తద్వారా ఈ వెలుగును బట్టి చీకటిలో ఉన్నవారు వారు కూడా వెలుగును గ్రహించగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రమే కాదు కానీ, చీకటిలో ఉన్నవారు ఏం చేస్తారండి? వెలుగును వెంబడిస్తారు కదండి. చీకటిలో ఉన్నవారు ఏం చేస్తారు? ఎక్కడ వెలుగు దొరుకుతుందో అక్కడికి ముందు పరిగెడతారు, దాన్ని వెంబడిస్తారు. మనం ఎప్పుడైతే క్రీస్తుని వెంబడించగలుగుతామో, మన ఏ కుటుంబం అయితే ఆ క్రీస్తు ఆశీర్వాదాలు పొందుకుంటుందో ఆ కుటుంబము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి రాత్రి ఏ కుటుంబం ఆశీర్వాదాలు పొందుకుందో ఆ కుటుంబం అట ఇతరులకు కూడా ఆశీర్వాదంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న మనందరూ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, చాలామంది అనుకుంటారు మీ దేవుడు మీకే గొప్ప కార్యాలు చేస్తాడా, మాకు చేయడా అని చాలామంది ప్రశ్నించేవారు ఉన్నారు. మీకే దేవుడా, మాకు కాదా అని చాలామంది అనుకుంటారు. బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అందరికీ ప్రభువే. ఒకవేళ నువ్వు విశ్వసించినా, నీవు విశ్వసించకపోయినా ఆయన మనందరికీ కూడా ప్రభువు అయి ఉన్నాడు. ఎవరైతే ఆయన వెంబడిస్తారో, ఎవరైతే ఆయన యొక్క వాక్యపు వెలుగులో ఉంటారో వారందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఆశీర్వదించబడిన వారు ఎవరైతే ఇంకా చీకట్లో బ్రతుకుతున్నారో వారందరికీ కూడా వీరు ఆశీర్వాదంగా ఉంటారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని విన్న మనందరము కూడా ఏ ఆశీర్వాదాలైతే దేవుడు మనకు అనుగ్రహించాడో వాటిని మనం బట్టి మనం ఎప్పుడు కూడా సంతోషించే వారిగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఉన్నదాన్ని బట్టి సంతోషించాం కానీ లేని దాన్ని బట్టి ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటాం. ఎంతలా ఏడుస్తాము అంటే, ఆ ₹1,00,00,000 ఉన్నా కానీ సంతోషం ఉండదు, కానీ మెళ్ళో చైన్ గొలుసు లేకపోతే బాధ. ఆ ₹1,00,00,000తో ఎన్ని కొనుక్కోవచ్చు వీళ్ళకి ఆ ఆలోచన రాదు. ఇన్ని ఉన్నా కానీ ఇది లేదని ఎప్పుడు కూడా మనము బాధపడుతూనే ఉంటాం. దయచేసి దేవుని సంఘమా ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. మనము కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి రాత్రి మనము ఏమై ఉన్నామో
అది దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. మనం ఎలా ఉన్నామో అది దేవుని యొక్క కృప మాత్రమే. కాబట్టి రాత్రి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు ఏ ఏ కుటుంబంలో ఉన్నాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీ జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటే గనక మీరు ఇతరులకు వెలుగునిచ్చేవారిగా ఉంటారు. మీ పిల్లలకు మీరు ఆశీర్వాదంగా ఉంటారు. మీ కుటుంబానికి మీరు ఆశీర్వాదంగా ఉంటారు. ఒకవేళ ఆ ఆశీర్వాదాలు మీలో కనిపించకపోతే ఈ రాత్రి మన స్థితులను మనము మార్చుకోవాలి. ఈ రాత్రి మన పరిస్థితులన్నీ కూడా ప్రభు సన్నిధిలో చెప్పుకోవాలి. కారణం ఏంటంటే ఏ ఏ ఏ ఏ ఏ తప్పిదాలు మనం చేసామో, ఏ పొరపాట్లు చేసామో వాటన్నిటిని కూడా ప్రభు సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు వాటన్నిటి నిమిత్తమే ప్రభు మనకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. అలా నమ్మి మనం గనక ముందుకు వెళ్ళగలిగితే దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు. అలా నమ్మి మనం ముందుకు వెళ్ళగలిగితే గనక ఏ ఆశీర్వాదాలు అయితే మన కొరకు దాచిబడి ఉన్నావో అవన్నీ కూడా ప్రభువు నీకు నాకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన ఏమంటారు, అందరికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు